గురుకులాలు సర్కారు బడులల్లా కొన్ని దినాల సంధి అంతా ఆగమాగమైతున్నది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు దావకాన్ల పడుతున్నారు. అసలు ఇట్లా ఎందుకు అవుతున్నది, ఇంతమంది ఎందుకు దావకాన్ల పడుతున్నది అనేది అర్థం కాక నాకైతే తలకాయ నొప్పి లేస్తున్నది. కానీ సీతక్క మేడం వచ్చి ఆ పరేషాన్ మొత్తం తీసేసిందని సంబరపడ్డా. నా ఆచారం ఏందో ఏమో పోన్రి, అంతల్లే ఇంకో ముచ్చట బయటపడ్డది. నా తలకాయ నొప్పి ఇంకో 2 పాలు ఎక్కువ అయింది. ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నాం కదా, ఆధారాలతో చెప్తాం. అదే వెనుక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనుషులు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. హబ్బర బిడ్డ, చిన్న ముచ్చట చెప్పలేదు సీతక్క. మొత్తం కారు పాటోళ్ళు సర్కారు బడులకు పోయి బువ్వ ఖరాబ్ చేసి వస్తున్నారట. ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఏది నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ వేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పెట్టారు. నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఇగో శోభారాణి అనే గీ మేడం సుత గదే ముచ్చట చెప్తున్నది. వీళ్ళు చెప్పుడు మంచిగానే ఉన్నది గాని నిన్న పెద్ద కోర్టులనేమో కుర్కురే ప్యాకెట్లు తిని పొలగాన్ల పానం ఖరాబ్ అయిందని సర్కారోళ్లే చెప్పిండ్రు. బేకరీలకు పోయి ఎగ్గు పఫ్ఫులు తిన్నారని కలెక్టర్ అన్నారట. ఇక చిరుతిండ్లు తిన్నారని షేయిపాటి ఎమ్మెల్యే శ్రీహరి సారే అన్నాడు. ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు, విన్న మాటనే. కాబట్టి వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరికి రావడం వల్ల ఇంకో 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికి కూడా వామిటింగ్. జనరల్గా మనం కూడా పెద్దవాళ్ళం వెహికల్ ఎక్కడ పోతా ఉంటాం, ఒకరికి వామిటింగ్ వచ్చేది, మిగతా కూడా ఆ సెన్సేషన్ ఉంటుంది. గిన్నెలు మంచిగా కడగక వండితే పిల్లలు కక్కుకున్నారని పెద్ద మనిషి చెన్నారెడ్డి సారు చెప్పిండు. బాగనూరులో జరిగిన విషయం నేను కూడా గమనించా, పత్రికలో చదివా. వాస్తవంగా పోదామే అనుకున్నాను నేను. ఇంకా ఆడ కూడా ఒక గట్టి ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. మాలాంటి వాళ్ళం అక్కడ పోతే కూడా వారి నియోజకవర్గంలో మేము ఇంటర్ఫియర్ అయినట్టు అవుతుందని పోలేదు. వారితోనే మాట్లాడడం జరిగింది, గట్టి చర్యలు తీసుకుని చెప్పడం కూడా జరిగింది. నేను విన్నది ఏమంటే వంట పాత్రలు ఏదో శుభ్రంగా కడగలేదు, మధ్యాహ్న భోజనం వికటించి కొంతమంది వాంతులు చేసుకున్నారు పిల్లలనే మాట విన్నాను. అంతకు మొదలు వాంకడీలో కూడా ఇట్లనే అయ్యి ఓ చెల్లె పానం పోయింది. దీపావళి అప్పాలు తెచ్చుకొని తిన్నందుకే పానం ఖరాబ్ అయిందని మంత్రి కొండా సురేఖ మేడం సుతం చెప్పింది. చెప్పిన దాని ప్రకారం పిల్లలు ఏదైతే తినుబండారాలు తిన్నారో 100% దాని వల్లనే అయింది. అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్లో స్టాఫ్ కు ప్లస్ స్కూల్లో ఉన్న వర్కర్స్ కు కూడా ఫుడ్ పాయిజన్ అవ్వాల్సి ఉండే, అది కాకపోవడం అది వీళ్ళ తినుబండారం వల్లనే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజానిజాలు తెలియడం జరుగుతుంది. కానీ ఇవాళ సీతక్క మేడం, ఆమె వెనకాల ఇంకో మేడం అందరూ లైన్ బట్టి వచ్చి మొత్తం కారు పాటోళ్లే చేస్తున్నారు, సర్కారును బద్నాం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదు. షేయి పాటోళ్ళు కుర్సెక్కి కారు పాటోళ్ళు కుర్సీలకెళ్లి దిగిపోయి ఇంకో 10 రోజులైతే ఏడాది అవుతుంది. షేయి పాటోళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలా కారు పాటోళ్ళు పోయి సర్కారు బడుల బువ్వ ఖరాబ్ చేస్తున్నారంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు, బడిల పంతులమ్మలు ఏం చేస్తున్నట్టు, అసలు చదువుల మంత్రి కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? మన ప్రభుత్వం ఏం చేస్తుంది? గాజులు తొడుక్కుని ముద్దమందారం సీరియల్ చూస్తుందా? I demand the ruling party to answer what will be the next plans for the Olympics. అని మేమంటలేముల్లో పబ్లిక్ అంటున్నారు. సర్కార్ బడుల్లో చదువుతున్న పిల్లగాళ్ళ అమ్మా నాయనలు అంటున్నారు. పాపం సర్కారోళ్ళు పక్కోళ్ళ మీద బురద పోసడానికి పోయి ఆ బకెట్ తీసి వాళ్ళ మీదనే గుమ్మరించుకుంటున్నారని నవ్వుకుంటున్నారు.